నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫేమస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చూపించబోతున్నాను. ఇలా మనం స్పెషల్ డేస్లో లేదా సండే స్పెషల్గా అయినా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తే ఇంట్లో వాళ్ళు ఫుల్గా తినేయడం పక్కా. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా పెద్దగా కష్టం అనిపించదండి. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం ఇలా స్పెషల్గా వండి పెడుతూ ఉండాలి. నేను ఈ బిర్యానీ చేస్తే చేసినంత టైం కూడా పట్టదు ఫినిష్ అవ్వడానికి. మరి సూపర్ టేస్టీగా ఉండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే హోటల్కి మించిన రుచితో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను ఈ బిర్యానీ చేయడానికి కేజీ చికెన్ తీసుకున్నాను. మరీ పెద్దగా కాకుండా ఇలా మామూలుగా కట్ చేసి బాగా కడిగి తీసుకోండి. సో నేను తీసుకున్న ఈ కేజీ చికెన్కి అర కేజీ బియ్యం తీసుకుంటున్నాను. అలాగే మనం బియ్యం అనేది ఇలా ఏదైనా గ్లాస్ కొలతతో కొలిచి తీసుకోండి. చూడండి, నేను తీసుకున్న బియ్యం 2.5 గ్లాసుల వరకు వచ్చింది. అలాగే ఈ క్వాంటిటీ అనేది ఒక 5-6గురికి సరిపోతుందండి. అలాగే ఈ క్వాంటిటీ రైస్ చికెన్ అనేది ఒక 5-6గురికి సరిపోతుంది. మరీ ఎక్కువగా తినేవారైతే 4-5గురికి సరిపోతుంది. సో బియ్యాన్ని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టండి. సో మనం చేసే ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ మంచి టేస్ట్గా రావడానికి ముందుగా మసాలా పొడులను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి ఒక 2 దాల్చిన చెక్క ముక్కల్ని, 5-6 లవంగాలను, 10-12 యాలక్కులను, 2 స్టార్ అనైసా, 2-3 బిర్యానీ ఆకుల్ని, కొద్దిగా బండ పువ్వు అంటే స్టోన్ ఫ్లవర్ని తీసుకోండి. ఇందులోనే 2 బడి ఇలాచీల్ని తీసుకోండి. ఇలా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నిటినీ కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్ర, మరో టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక 2 టీ స్పూన్ల మసాలా పొడిని ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఈ పొడిని మనం బిర్యానీ రైస్ కోసం వాడతాము. సో మిగిలిన ఈ మసాలా పొడిలో ఒక 5-6 జీడిపప్పు పలుకుల్ని, అలాగే 1 టీ స్పూన్ గసగసాలను తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి. ఈ మసాలా పొడిని మనం చికెన్ ఫ్రై పీస్కి వాడతాము. ఇలా మనం 2 రకాల మసాలా పొడుల్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని రెడీగా పక్కనుంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని బాగా వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులో నేను కొంచెం లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. మరి ఎక్కువగా కాదు. చిన్న దాల్చిన చెక్క, 10-12 మిరియాలను, 4 యాలక్కులు, 2 బగారాకుల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఇందులోకి కొంచెం జాపత్రి, స్టార్ అనైసా అయినా తీసుకోవచ్చు. సో వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ బిర్యానీలో ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ బాగా సరిపోవాలంటే ఇక్కడ చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి చేయండి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 4-5 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా ఇలా దోరగా ఫ్రై చేశాక ఇందులోనే కొంచెం కరివేపాకును, అలాగే 1 సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా తీసుకొని టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. చూడండి, టమాటా బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కల్ని తీసుకోండి. మనం ఇలా బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా ఇలా చికెన్ ముక్కల్ని తీసుకోవాలండి. దీంతో బిర్యానీ రైస్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా చికెన్ ముక్కల్ని తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఆయిల్లో ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం రైస్ కోసం ప్రిపేర్ చేసిన మసాలా పొడిని తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు కసూరి మేతిని తీసుకోండి. కొంచెం నలిపినట్టుగా చేసి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇందులో కసూరి మేతి టేస్ట్ అయినా, మనం ప్రిపేర్ చేసిన మసాలా పొడి టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇలా వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం పక్కకు ఇలా తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు పెరుగుని తీసుకొని బాగా కలపండి.
మీరు కావాలంటే పెరుగుని అరకప్పు వరకైనా వాడుకోవచ్చు. ఇలా చక్కగా పెరుగుని కూడా అన్ని ముక్కలకి బాగా పట్టేలా కలిపాక మనం తీసుకున్న గ్లాస్ కొలతతో 4 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకోండి. నిజానికి మనం 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల నీళ్ళను వాడతాం కదా! కానీ ఇక్కడ మనం రైస్‌ని అరగంట నానబెట్టాం. అలాగే చికెన్ నుండి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్‌ని తక్కువగా తీసుకొని ఉడికించండి. ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును, పుదీనాకును తీసుకొని స్లోగా ఇలా బాగా కలిపాక కొంచెం వాటర్‌ని టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ పైనుండి వేసి కలపండి. మనం బిర్యానీ రెడీ చేశాక ఉప్పుని సరిచేసుకోలేం కాబట్టి ఈ టైంలోనే మనకు నీళ్ళల్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తగ్గినట్టు అనిపిస్తే వేసి బాగా కలపండి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు వీటిని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. మొత్తానికి మనం ఇందులో వేసిన చికెన్ అనేది 70-80% ఉడకాలి. చికెన్ ఇలా కొంచెం సాఫ్ట్‌గా టర్న్ అయ్యాక ఇప్పుడు ఇందులోని చికెన్ ముక్కలను ఇలా జాలిగంటతో తీసుకుంటూ ఇంకొక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో వేసిన కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ఏమీ రాకుండా ఇలా చికెన్ ముక్కల్ని మాత్రమే తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్‌ని తీసుకోండి. ఇలా రైస్‌ని తీసుకున్నాక ఒకసారి స్లోగా కలిపి బాగా ఉడికించండి. మనం నార్మల్‌గా అన్నం ఎలా అయితే వండుతామో అదే ప్రాసెస్‌లో వండాలి. చూడండి అన్నం ఉడకడం స్టార్ట్ అయింది. అలాగే నీళ్ళు కొంచెం దగ్గర పడ్డాయి కదా! అన్నం కూడా కాస్త సాఫ్ట్‌గా టర్న్ అయింది. ఈ టైంలో మీకు అన్నం ఇంకా ఉడకక నీళ్ళేమీ లేవనిపిస్తే కొంచెం పైనుండి నీళ్ళు వేసైనా ఉడికించొచ్చు. ఇప్పుడు అన్నం పైపైన కొంచెం సమానంగా అని ఆ పైన కొంచెం కట్ చేసిన కొత్తిమీరాకు, పుదీనాకుని తీసుకొని పైనుండి 1, 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇలా బిర్యానీ పైన అంచుల చుట్టూ కొంచెం ఇలా లైట్‌గా తీసుకోండి. కవర్ చేసి ఒక 4, 5 నిమిషాలు ఉడికించండి. మనకు కింద తేమ, తడి లేకుండా అన్నం చక్కగా ఉడికిందంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం ఇలా గరిటెను నొక్కి చూసామంటే తడి లేకుండా వచ్చిందంటే అన్నం పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్లు. ఇప్పుడు ఈ బిర్యానీని పక్కన నుంచి చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ ప్యాన్‌లోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక కప్పు వరకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ ముక్కల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఉప్పు వేసే క్లిప్ చిన్నగా మిస్ అయిపోయిందండి. ఇలా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి కవర్ చేసి ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే చికెన్ ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్ ముక్కలు మంచి కలర్‌ఫుల్‌గా కనబడుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన చికెన్ మసాలా పొడిని కొద్దిగా అంటే సగం వరకు తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకు, కరివేపాకును తీసుకొని బాగా కలపండి. చికెన్ మసాలా పొడిని ఒకేసారి వేసే కంటే ఇలా సగం వేసి ఒకసారి బాగా కలిపాక మళ్ళీ మిగతా సగం వేసి కలిపితే చికెన్ ముక్కలకు చక్కగా కోట్ అవుతుందన్నమాట. మీరు కావాలంటే ఒకేసారి వేసైనా కలపొచ్చు. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి కవర్ చేసి ఒక 6, 7 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అవసరమైతే 1, 2 టీ స్పూన్ల వాటర్ వేసైనా చక్కగా ఉడికించండి. 6, 7 నిమిషాల తర్వాత చూస్తే అలాగే ఇలా ఉడికించడం వలన చికెన్‌కు ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టడమే కాదు చికెన్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చివర్లో కొంచెం తరిగిన కొత్తిమీరాకును, కసూరి మేతిని తీసుకొని కలిపామంటే సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం హోటల్‌లో బాక్స్‌లో పంపుతారు కదా! కింద చికెన్ ముక్కలు, పైన బిర్యానీ ఆ స్టైల్‌లో ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పిల్లలకి హోటల్ స్టైల్‌లో డీమోల్డ్ చేయడానికి ఇలాంటి బాక్స్‌ని తీసుకున్నాను. కింద కొన్ని చికెన్ ముక్కల్ని తీసుకొని పైన బిర్యానీని తీసుకొని కొంచెం ప్రెస్ చేసి ఆ పైన మూత పెట్టి ఇలా ఉల్టాగా తిప్పి తీసుకున్నామంటే వావ్! సూపర్‌గా వచ్చింది కదా! అలాగే ఈ బిర్యానీలోకి నేను పెరుగు రైతాని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు బిర్యానీ గ్రేవీ కావాలంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. వేడి వేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది.
మీరు కూడా ఈ ప్రాసెస్‌తో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇంట్లో అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.